కాకినాడ రోడ్ల మండలం రాయుడుపాలెంలో శ్రీ బాలగణపతి కాపు కళ్యాణ మండపం కాపు భవన్ ను వచ్చే జనవరి నెలాఖరికి పూర్తి చేస్తామని సంఘం గౌరవ అధ్యక్షులు రాష్ట్ర వైసీపీ కార్యదర్శి లింగం రవి తెలిపారు. రాయుడుపాలెంలో శ్రీ బాలగణపతి కాపు కళ్యాణ మండపం కార్యవర్గం పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైసీపీ కార్యదర్శి సంఘం గౌరవ అధ్యక్షులు లింగం రవి పాల్గొన్నారు. అధ్యక్షులు ఉప్పులూరి బుల్లయ్య, కార్యదర్శి విజయపరెడ్డి యేసుబాబు, కోశాధికారి గాదే చక్రరావులు మాట్లాడుతూ మా కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు సమకూర్చిన ఎమ్మెల్యే కన్నబాబు కృషి మరువలేమో అని, త్వరలో మోడల్ కాపు భవనంగా దాతల సహకారంతో నిర్మిస్తామని అన్నారు. అనంతరం మండల జేఈ వాసుదేవరావుతో నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం పరిశీలించి ఎమ్మెల్యే కన్నబాబు ఆదేశాలతో కాపు భవన్ను పూర్తి మౌలిక సదుపాయాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని అన్నారు. ముందుగా లింగం రవి తన వంతు సహకారంగా కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి 25,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కామిరెడ్డి బాబురావు, మేడబోయిన రామారావు, చోటిశెట్టి నాగేశ్వరరావు, చోటిశెట్టి సత్యనారాయణ, రామకృష్ణ, పేరాబత్తుల ప్రసాద్, గొల్లపల్లి సత్యబాబు, పైల సూర్యనారాయణ, టంకాల కామేశ్వరరావు, గాదే బాబురావు తదితరులు పాల్గొన్నారు. నాయకులు లింగం రవి గారికి, మా బాలగణపతి కాపు సేవా సంఘ అధ్యక్షుడు బుల్లి గారికి, మా సెక్రటరీ యేసుబాబు గారికి, ఇక్కడ ఇచ్చేసిన మా సంఘం తరపున పెద్దలందరికీ ఇది నా ధన్యవాదాలు. మేము పోయిన నెలలో నిర్వహించిన కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కన్నబాబు గారు వచ్చేసి బాలగణపతి కాపు సేవకం తరపున ఇక్కడ నిర్మించుకున్న కళ్యాణ మండపానికి కావాల్సిన నిధులు తొందరలోనే సమకూరుస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. దాని నిమిత్తంగా మొన్న 3,88,000 రూపాయలు ఈ కళ్యాణ మండపం నిమిత్తం రిలీజ్ చేసి ఉన్నారు. మిగతా నిధులు కూడా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కళ్యాణ మండపాన్ని త్వరితగతిన నిర్మించి పూర్తి చేద్దామని హామీ ఇచ్చి ఉన్నారు సారు. దాని నిమిత్తం కన్నబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగిన కార్తీక వన సమారాధనలో మన ఎమ్మెల్యే గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం అయింది. ఆ యొక్క ఈవినింగ్ వచ్చిన సమయంలో మాది ఇక్కడ కాపు కళ్యాణ మండపం రాయుడుపాలెంలో అది అస్తవ్యస్తంగా ఉండిపోయింది కాబట్టి దాన్ని పునరుద్ధరించమని కోరడం జరిగింది. దాని నిమిత్తం వెంటనే ఆయన స్పందించి దానికి కొన్ని నిధులు రిలీజ్ చేయడం అయింది. ఇంకో కొన్ని నిధులు రావాల్సి ఉన్నప్పటికీ అవి కూడా వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పి ఉన్నారు. మరియు అది వాళ్ళ యొక్క కళ్యాణ మండపం త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఆయన యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దీన్ని పురస్కరించుకొని మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కన్నబాబు గారికి మా సంఘం తరపుని ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. రెండో వర్గం లేకుండా మెయింటైన్ చేసిన కాపు సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క రాయుడుపాలెం కాపు సంక్షేమ భవనం కాపు సంక్షేమం తరపున ఉన్న ప్రతి ఇంటి యజమాని అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వైసీపీకి పూర్తిగా మద్దతు తెలియజేస్తాం. వైసీపీని విజయం దిశగా రాయుడుపాలెం వన్ సైడెడ్గా ఉండి చేయడం జరుగుతుంది. కన్నబాబు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మొన్న కాపు వన సమారాధనలో మరి ప్రభుత్వం వారు ఆర్థిక సాయం కాకుండా మనందరం కూడా స్పందించాలన్న ఒక ఉద్దేశంతో నేను కొంత అమౌంట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు పెద్దలందరూ సమక్షంలో, మీ సమక్షంలో కూడా చెక్ని మా ప్రెసిడెంట్ గారికి అందజేయడం జరుగుతుంది.